హాయ్ అండి. ఇదేనండి మా అత్త వాళ్ళ ఊరు సత్తివేడు. ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు ఏంటని చూస్తున్నారా? అదేనండి మా అత్త వాళ్ళ ఊర్లో శ్రీ గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది. అదే ఈ ఎడావిడి అంతా. ఆ అమ్మవారి జాతరకి మా ఫ్యామిలీ, మా అన్న వాళ్ళ ఫ్యామిలీ అందరం వచ్చామండి. అలాగే పోయినసారి ఆ జాతరకు వచ్చినప్పుడు ఆ అమ్మవారికి నేను కొన్ని మొక్కులు మొక్కుకున్నానండి. ఆ మొక్కులు తొందరగానే నెరవేరాయండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకనే ఆ అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికని జాతరకు వచ్చానండి. అలాగే ఆ మొక్కులు ఏంటనేది నేను చెప్పను, మీరే చూడండి వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అవన్నీ రమ్మన సీన్ ఎక్కడోడా కింద కొట్టమని అట్నే అట్నే అవి అవి ఎక్కడమ్మా కొట్టు 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 అంతే. కొబ్బరికాయలు కొడుతుంటే మా చిన్న అమ్మాయి, మా పెద్ద అమ్మాయి, మా ఆవిడ, మా చిన్న మరదలు భయపడి దూరంగా ఉన్నారు. అందుకే రమ్మని చెప్పాను కొట్టడానికి. ఏదో బాంబులు కొడుతున్నట్టుగా ఫీల్ అయ్యి భయపడి దూరంగా ఉన్నారు చూడు. వాళ్ళు ఎత్తగా వచ్చారు, మొత్తం మీద వచ్చి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టారు. మా ఆవిడ కొడుతుంది చూడండి, అసలు చేతిలో బలమే లేనట్టు కొడుతుంది. ఎప్పుడు చూసినా కాయ కూడా పగలదు. చాలా కాయలు పగలకుండా వెళ్ళిపోద్ది. మా చెల్లి కొట్టింది, మా చెల్లి కొట్టినప్పుడు కూడా కాయలు పగలలేదు. చాలు మా ఆవిడ, మా చిన్న మరదలు, మా చెల్లి, మా కూతురు వీళ్ళందరూ కొట్టుంటే మహా అంటే ఒక మనిషికి 10 కాయలు కరెక్ట్గా కొట్టుంటారు. ఏదో మూటంతా కొట్టినట్టు మా చిన్న మరదలు చూడండి, నడుము మీద అలసిపోయి చేతులు వేసుకుంటది. మా బామర్ది, మా అన్నయ్య, మా చెల్లి, మా పెద్దమ్మాయి, మా చిన్నమామ, ఒక మాట మాత్రం ఒప్పుకోవాలబ్బా, మా చిన్నమామ కొట్టినట్టు అన్నీ గుండకొండ అయిపోయినాయి, బాగా పగిలినాయి. మా చిన్నమామ కొద్దిగా బాగా కొట్టాడు అన్నిటిని. లాస్ట్గా మా చెల్లి కొట్టింది చూడండి. బుధవారం పొద్దున్న అమ్మవారి గుడికాడ మోకాళ్ళ మీద మొక్కుబడి, కొబ్బరికాయలు మొక్కుబడి, ఈ 2 మొక్కుబడి తీరేయండి. అలాగే అమ్మవారికి ప్రసాదం అన్నీ పెట్టేసామండి, అయిపోయింది. ఇక్కడితో మొక్కుబడి అయిపోయినట్టే. ఇంకా నైట్ టైం ఎలా ఉంటుందో చూడండి. శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి పిల్లలు, పెద్దలు ఎంతమంది వచ్చారో మీరే చూడండి. చూడండి, టపాసులు కూడా కాలుస్తున్నారు. ఇలా టపాసులు ఎందుకు కాలుస్తారంటే అమ్మవారు ఊరేగింపు జరుగుతుందని తెలియడం కోసం ఇలా టపాసులు కాలుస్తారండి. ఈ టపాసులు చూసి భక్తులందరూ కూడా అమ్మవారు ఊరేగింపు జరుగుతుందని తెలిసి జాతరలోకి రావడం జరుగుతుంది.
అదిగోండి అమ్మల గన్నమ్మ, ఆది పరాశక్తి, గంగమ్మ తల్లి అందరూ దర్శించుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు మీ పిల్లలకి, మీకు అందరికి, అలాగే మా సబ్స్క్రైబర్లకి అందరికి కూడా ఆవిడ ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां. అలాగే లక్షవారం పొద్దున్నే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి మేము అందరం కూడా వెళ్ళామండి. అదిగోండి ఎదురుగ్గా మా చెల్లి వచ్చింది. మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక కారణం ఉన్నదండి. ఈరోజు మేమందరం యాప్చీరలు మొక్కుబడి ఉన్నదండి. నేను మా పిల్లలు మొత్తం అందరం కూడా యాప్చీరలు ఇవ్వాలి. అందుకని మా పెద్ద మామ, మా చిన్న మామ పొద్దున్నుంచి కడుతూనే ఉన్నారండి. కానీ ఇంకా అవ్వలేదు. వీళ్ళు కట్టే లోపుకి నేను మిగిలిన వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. ఇదేనండి మా బాబాయ్ ఇల్లు. అందరూ కూర్చొని టిఫిన్ బాగా చేస్తానంటున్నారు. ఇదిగోండి మా పిన్నమ్మ ఎప్పుడు పూజలు చేసే పూజ గది. ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి. ఇదిగో వీడే మా తమ్ముడు. ఈవిడ అందరికీ మీకు అందరికీ తెలిసిందే. ఈవిడి మా అత్త చూడండి అంత భయంకరంగా చూస్తుందో, యూట్యూబ్ వీడియో తీసేస్తానండేసి. ఇదిగో మా బాబాయ్, మా నాన్న తమ్ముడు. మా చెల్లిని మా తమ్ముడిని కూడా అంత ప్రేమగా చూస్తారు లేదు మాకైతే తెలియదు, కానీ మమ్మల్ని ఎప్పుడు వచ్చినా ప్రేమగా చూసి పంపిస్తారండి. ఇదిగోండి మా పిన్నమ్మ పొద్దున్నే లేసి ఇడ్లీలు, దోశలు అన్నీ వేసి, ఈవిడ కష్టమే కష్టం. అలాగే ముందు మన యాప చీరలు కట్టే ముందు మన ఇంట్లో పూజ చేసుకోవాలండి. వెంకటేశ శ్రీరమణ, శ్రీనివాస శ్రీరమణ, పురుషోత్తమ. ఇదిగోండి చూడండి మా చిన్నమామ ఇంకా కడుతూనే ఉన్నాడు. ఆల్రెడీ మాకైతే కట్టేశారు. ఇప్పుడు మా అబ్బాయి కడుతున్నాడు. ఇదిగోండి అమ్మవారికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది. అమ్మవారు జాతర టైంలో కొంచెం ఆగ్రహంగా ఉంటారు కాబట్టి ఈ చోడంబలు పోస్తారు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కూడా పిలుస్తారండి తాగడానికి. అలా ఎందుకు పిలుస్తారంటే అమ్మవారు వాళ్ళలో ఉంటుందని ఒక నమ్మకం అండి. అంబలి ఇది తాగితే చాలా ఒంటికి కూడా చాలా మంచిది. అసలు రూల్గా చెప్పాలంటే ఇలాంటి అమ్మవారి జాతర జరిగినప్పుడు అందరూ ఇలా కూర్చొని తాగటం చాలా మంచిది, చాలా చాలా మంచిది. కానీ నేనేంటంటే నాకు టవల్ మీద ఉన్నాను, కింద కూర్చోలేక తొమ్మిదో తాగుతున్నాను. మేము ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా కింద కూర్చొని తాగుతాం. చూడు ఎలా కూర్చొని తాగుతాను మీరే చూడండి. అలాగే అంబిల్ తాగిన ప్రతి ఒక్కరి మీద కూడా పసుపు నీళ్ళు చల్లాలండి. ఇది అయిపోయిన తర్వాత యాప చీరలు కడతారు. మా బామ్మర్ది మా అబ్బాయి కట్టాలని చూస్తున్నాడు, వాడేం కట్టించుకోవట్లేదు. అలాగే ఇక్కడ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి. గుడికి వెళ్ళేటప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకోకూడదు, అలా వేసుకోకూడదని అందరూ చెప్తున్నారు. మా అన్న అక్కడ ఏం సమాధానం చెప్పారో మీరే వినండి. గుడికి వెళ్ళేటప్పుడు ఏ గుడికైనా బ్లాక్ డ్రెస్ మాత్రం వేసుకోకూడదండి.
ఇంకా అమ్మవారి గుడికి వెళ్తున్నాము. అందరూ గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నారు. ఇంకా అమ్మవారి గుడికి బయలుదేరుతున్నాం. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां. అదిగోండి అక్కడ యాప మండలతో కట్టున్నారు కదా చిన్న గుడి కింద, అదేనండి అమ్మవారి గుడి. దగ్గర నుంచి ఇంకా తీద్దాం అనుకున్నాం, కానీ పోలీసు వాళ్ళు లోనికి కెమెరాలు అలౌడ్ లేదని చెప్పారు. అందుకని బయట నుంచే తీయమని చెప్పాను మా బామర్దిని. అలాగే గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం టైంలో బిర్యానీ పెడతారండి. బయట ఊర్లు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బిర్యానీ పెడతారండి. అలాగే కొంచెం ఎదరగా జ్యూస్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు. అరగొండి మా అన్న, మా మామయ్య, మా తమ్ముడు, నేను వెళ్ళి తీసుకున్నామండి. చాలా బాగున్నాయి. మా చిన్న బామర్ది జైంట్ వీల్ కాడికి మా పిల్లల్ని అందరం కూడా తీసుకెళ్ళాడండి. అవన్నీ ఎక్కి తిప్పి చూపించాడు. పిల్లల్లో చూడండి ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారంటే చాలా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారండి. నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా చిన్నమ్మాయి అంత హ్యాపీనెస్గా అంత ఆనందంగా ఉండడం నేను ఫస్ట్ టైం చూడడం. ఎంత ఆనందంగా ఫీల్ అయ్యిందంటే అక్కడ ఎక్కినట్టు అన్నీ కూడా ఇంటికాడికి వచ్చి నాకు అన్నీ చెప్పిందండి. నాకే కాదు, వాళ్ళ నానమ్మకి, వాళ్ళ అమ్మమ్మకి, వాళ్ళందరికి కూడా చెప్పిందండి ఎంత ఎంజాయ్ చేసింది అనేసి. చూడండి పిల్లలందరూ కూడా ఎంత ఆనందంగా ఎంజాయ్ చేశారంటే చూడండి. భయం వేయట్లేదా? ఫస్ట్ ట్రైన్ ఎక్కారు, తర్వాత ఏమో జంపింగ్ లో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. జంపింగ్ లో కూడా ఈ గుండె పిల్ల చూడండి కింద పడిపోయి లెగలేకపోతుంది. ఇదిగోండి ఇదే డిస్కో డాన్స్. నేను ఎక్కేది ఇది ఒకటే. అదిగో పడవ, ఇదిగోండి చూడండి. దీన్ని చూస్తే నాకు మా పెద్ద మామయ్య గుర్తొస్తాడండి. ఎందుకనంటే ఒక 5 సంవత్సరాల కిందట మా ఫ్యామిలీ అందరం కూడా కలిసి ఈ పడవ ఎక్కామండి. ఈ పడవ ఎక్కేటప్పుడు మా మామ మేమందరం కలిసి చావు అరుపులు అరిసామండి. కిందకి దిగిన తర్వాత మా మామ ఏమన్నాడంటే, చచ్చినా దీన్ని ఎక్కకూడదురా బాబు అని చెప్పి అన్నాడు. ఆయన చెప్పుకున్నాడు, నేను చెప్పుకోలేకపోయానండి, అంతే తేడా. కానీ ఆయన ఎదురుగా బిల్డప్ మాటలు ఏమని చెప్పానంటే, ఆయన అంత భయపడతావేంటి మామా, నాలా ధైర్యంగా ఉండాలి అని బిల్డప్ ఇచ్చానండి. అందుకే ఈ సంవత్సరం కూడా మా మరదలో ఎక్కమంటే ఏదో కారణం చెప్పి తప్పించుకున్నాను. ఇదిగో చూడండి పడవ ఎక్కారు మా చిన్న బామర్ది, మా చిన్న మరదలు, మా పెద్ద మరదలు, మా ఆవిడి, మా పెద్దమ్మాయి, మా చెల్లమ్మ, వీళ్ళు 6 ఎక్కారండి. నన్ను రమ్మని చెప్పారు. మీకు నమస్కారం, నన్ను వదిలేయండి అమ్మ అని చెప్పి అన్నాను. కావాలంటే వీడియో తీస్తాను, మీరు ఎక్కండి అని చెప్పాను. వాళ్ళు ఎక్కారు, తిరిగారండి. ఒకవేళ పొరపాటున ఎక్కించినా గుంపులోని కూర్చుంటాను, కానీ విడిగా మాత్రం అస్సలు కూర్చోను. పడవ ఎక్కినప్పుడు మేమే ఎంత భయపడ్డామో అది మాకు తెలుసు. వీళ్ళ భయాలు ఎలా ఉంటాయి అనేది నేను వీళ్ళని స్లో మోషన్ లో తీశాను. వీళ్ళందరి భయాలు నాకు అంతంత మాత్రమే కనిపించాయి, కానీ మధ్యలో కూర్చున్న మా చిన్న మరదల మొహం కనపడేది కాదు. ఎందుకంటే చున్నీ అడ్డం పడిపోయేది, అందువల్ల తన భయం తెలిసేది కాదు. పక్కన మా మరదలు ధైర్యంగా కూర్చున్నట్టే ఉంది, కానీ అంత పైకి వెళ్ళేసరికి పడిపోతామేమో అని చిన్న ఫీలింగ్ కలిగేదంట. కిందకు వచ్చిన తర్వాత మా మరదలు చెప్తుంది నాకు ఆ మాట. కానీ ఎవరికి వారే భయం లేనట్టుగా బాగా నటించారు. ఇదిగోండి నాకు పడవ కన్నా ఇదైతే చచ్చేంత భయం అండి, ఈ జైంట్ వీల్. కానీ మా పెద్ద మరదలు చేసే పని తన మీద ఒట్టేయించుకుని మరి బలవంతంగా నన్ను ఎక్కించిందండి. అప్పటికి కూడా నేను రానని చెప్తున్నా కానీ వినలేదండి. నువ్వు రాకపోతే నా మీద ఒట్టేయని చెప్పి బలవంతంగా నన్ను ఎక్కించిందండి. ఎక్కించిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉందండి, కిందకు వచ్చేటప్పుడు అండి గుండెకి సడ్డీలోకి వచ్చేసిందండి. నా బాధ ఎవరు చెప్పుకొని నేను ఎంత చెప్తున్నా కానీ వినేది లేదు మా మరదలు. అలాగే పైనుంచి మా పెద్ద మరదలు ఒక వీడియో తీయమన్నదండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో చూడండి. జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది మేడం? మీ ఎక్స్పీరియన్స్ మేము చెప్పండి మేడం. 100 రూపాయలకి న్యాయమా లేకపోతే లేదా? ఇంకోసారి చెప్పండి.